ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 3వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా గుడివాడలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. స్థానిక ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఈ సభను అత్యంత వినూత్నంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. సాధారణ సభలో కాకుండా రాజకీయ ప్రసంగాలు తగ్గించి నేరుగా ప్రజా సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే ముఖాముఖి చర్చ జరపడం ఈ కార్యక్రమ ప్రత్యేకతగా నిలిచింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గుడివాడకు రానున్న 100 కోట్ల కేంద్ర ప్రాజెక్టులను ప్రకటించారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుడివాడ వేదికగా ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సభలో ఎమ్మెల్యే వెనిగండ్లరాము సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వేదికపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వకుండా ప్రజల సమస్యల్లో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ముందర ఉంచి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై నేరుగా అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ చొరవపై సభ్యుల నుంచి భారీ స్పందన వచ్చింది. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గుడివాడ నియోజకవర్గానికి కేంద్ర నిధులతో చేకూరనున్న భారీ లబ్ధిని ప్రకటించారు. గుడివాడ కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నామని, 22 కోట్ల కేంద్ర నిధులతో గుడివాడ మెయిన్ రోడ్ల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధమైందని తెలిపారు. అలాగే 340 కోట్ల కేంద్ర నిధులతో రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరుకున్నాయని ఎంపీ వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి మెగా ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రకటించారు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 1.5 కోట్లతో సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని, గుడివాడకు కేంద్రీయ విద్యాలయంతో ఇచ్చేందుకు ఎమ్మెల్యే రాముతో కలిసి కృషి చేస్తున్నానని ఎంపీ వివరించారు. సో మీరు ముందుగా మన అందరికీ ఇష్టమైన నాయకుడు, గుడివాడకి ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన వ్యక్తి. మన స్టేడియం తర్వాత అత్యంత ఇంపార్టెంట్ మనకి ఓవర్ బ్రిడ్జికి ఎంపీ గారు చేసిన కృషి, బాలశౌరి గారు చేసిన కృషి మరెవరు చేయలేదు. ఈరోజు కూడా అది ఈరోజు కూడా ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో అన్నిటినీ సాల్వ్ చేసుకుంటా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మనకు వచ్చి మనతోటి మమేకమవుతా, ప్లస్ ఆ బ్రిడ్జ్ ప్రాసెస్ని కూడా కనుక్కుంటా ముందుకు తీసుకెళ్తున్నాయన. అలాగే మన గుడివాడకి మెడికల్ హాస్పిటల్కి సిటీ స్కాను, సోలార్ పవరు, ఇలా అనేకమైన, ఒకటి కాదు, ఇవన్నీ పెద్దవి చెప్పుకుంటూ వస్తున్నాను. చెన్నై కూడా చాలా ఉన్నాయి. నాకైతే ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా మంచి సుఖాలు చూసుకునే బాలశౌరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చూసుకుంటే ప్రతి నెల మనకి ఇక్కడ పెన్షన్ తీసుకునే సభ్యుల సంఖ్య 27,343 ఉంటే, ప్రతిసారి దగ్గర 14 కోట్లు, అంటే 13,93,00,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మన ఒక్క గుడివాడ నియోజకవర్గానికి మాత్రమే. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత సంక్షేమంలో ఎంత రాంగ్ వెళ్ళామనేది. మీకు అందరికీ తెలుసు. 4,000 పెంచడమే కాదు పెన్షన్లు వెనక్కి నుంచి ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అంతకంటే ముఖ్యంగా 1వ తారీఖు కంటే ముందు పెన్షన్ అనేది మన ఇంటికి వచ్చి ఇవ్వటం అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. బేసిక్గా ఎప్పుడైనా జరిగిందా? గతంలో 5 ఏళ్ళలో అడుగుతా ఉన్నా. మనకు 1వ తారీఖు వస్తే అవసరాలు ఉంటాయి, అవసరానికి మనకి పెన్షన్ వస్తుందనే ధైర్యం ప్రతి ఒక్కళ్ళు ఉందా లేదా అని అడుగుతున్నాను నేను మీ అందరినీ. చూసుకోండి, అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇదే మన గ్రేట్నెస్, చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్ ఇది అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఎంత అవసరమో, ఏ టైంలో అవసరమో అప్పుడు సహాయానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి పట్టుకొచ్చేట్టుగా మనకు ముందు వస్తామన్నారు. అదే కాకుండా మనకి సబ్సిడీలు అనేకంగా 2,37,00,000 సబ్సిడీలు వచ్చినాయి. అలాగే తల్లికి వందనం పథకం మీరు గుర్తుపెట్టుకుంటే మీ అందరికీ తెలిసి, అంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి వస్తూ ఉంది. దానికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తా ఉన్నాం. గుడివాడ డిపో నుంచి 55 లక్షల మంది ఫ్రీగా ప్రయాణించారు మహిళలు.
55 లక్షల మంది మన గుడివాడ నియోజకవర్గం నుంచి మహిళలు ఫ్రీగా ప్రయాణించారంటే దానికి 18,43 లక్షలు ఖర్చు అయింది అనేది కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్నింటిలోకి ఇంకా గొప్ప విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా, అంతకుముందున్న 5 ఏళ్లలో ఎప్పుడు లేనట్టుగా ఈ 2 ఏళ్లలో సీఎం సహాయ నిధి ద్వారా 6,04,36,000 ఇచ్చాము. మనకందరికీ తెలుసు మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో కష్టాల్లో ఉంటారు, మాది ఆరోగ్యం బాగోదు, కానీ డబ్బులు ఉండవు. ఉన్న డబ్బులు దాంట్లో ఫినిష్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటో తెలియదు, రేపొద్దున ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మనకి సీఎంఆర్ఎఫ్ ఎంత ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి మీరు అందరూ చూసుకోండి. దీనిలో ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఇస్తున్నాము, వీళ్ళకి ఇవ్వట్లేదు అనే సెక్షనే లేదు మన దగ్గర. ఎవరికైనా అవసరం ఉన్న ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కానీ ఒక ప్రోగ్రాం చేయటంలో నిబద్ధత, ఒక ప్రోగ్రాం చేయటంలో మా గొప్పగా ఆలోచన, ప్లస్ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఉన్న మనం అందరికీ మనలాంటి మా ఆలోచన ఎలా ఉంటుందని తెలిసిన వ్యక్తి కింద మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఇవన్నీ చేయగలుగుతున్నారు. మీరందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.